గైస్ బాయ్స్ గురించి అయితే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. ఇది ల్యాండ్స్కేప్లో ఉంటుంది, అలాగే 3D కెమెరా యూజ్ చేసిన వీడియో ఎడిటింగ్. ఇది అంటే చాలా బాగా నచ్చింది. బాయ్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. నేను చెప్తున్నాను కదా, పర్సనల్గా నాకు కూడా చాలా బాగా నచ్చింది వీడియో ఎడిటింగ్ అనేది. ఖచ్చితంగా బాయ్స్ అయితే చేసుకోండి, అందరూ చేసుకోండి, మీకు నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోండి. ఫస్ట్ డెమో చూడండి. గైస్ డెమో చూసారు కదా, అలాగే ఎడిటింగ్ అనేది ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం నాకు. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం పర్లేదు, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదే కోరుకుంటున్నాను మీ నుంచి నేను. మన వీడియోలోకి వచ్చేస్తే నేను డిస్క్రిప్షన్లో అయితే దీనికి యూజ్ చేసిన 2 ఫాంట్స్ పెడతాను. ఫస్ట్ మీరు ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రాజెక్ట్ కన్నా ముందు ఫాంట్స్ అనేవి 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకుని అట్మోస్ఫియర్ ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే అంటున్నానంటే మళ్ళీ మీకు మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోకి ఈ ఫాంట్స్ అయితే చాలా బాగా సెట్ అయినాయి. వేరే ఫాంట్స్ సెట్ అయితే తెలియదు, కానీ ఈ ఫాంట్స్ అయితే చాలా బాగా సెట్ అయినాయి. నాకు కూడా చాలా బాగా నచ్చింది, పర్సనల్గా నచ్చింది ఎడిటింగ్ అనేది చెప్తున్నాను. అందుకని డిస్క్రిప్షన్లో అయితే ఒక సింగిల్ ప్రాజెక్ట్ అనేది ఇస్తాను, ఫుల్ ప్రాజెక్ట్ అనేది. ఫస్ట్ మీరు ఏం లేదా ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం. ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. దీనికి ఏమీ లేదు, ఫస్ట్ ఉంటుంది ఇక్కడ. ఒక్క నిమిషం. ముందు కెమెరా అనేది ఓపెన్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేమెంట్ అని ఒక ఇస్తాను ప్రీసెట్, అంటే ఎఫెక్ట్, అది హైడ్ చేసేయండి. ఎందుకంటే దానివల్ల మీకు చాలా ల్యాగ్ ఉంటుంది. నేను చాలాసార్లు ఇది చూశాను, అంతే చెప్తున్నాను, మీకు కూడా ఉండకూడదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ర్యాండమ్ డిస్ప్లేమెంట్ అని ఒక ప్రీసెట్ ఉంటుంది, అది ముందైతే హైడ్ చేసేయండి. మీరు ప్రాజెక్ట్ అని ఓపెన్ చేయాలంటే స్టార్టింగ్ చేయాల్సింది అదే. చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్లోని నేను లవ్ యూ అనే ఒక చిన్న కొటేషన్ పెట్టాను. జస్ట్ మీరు మీ పేరైనా పెట్టుకోండి, లేదంటే ఇంకొకరి పేరైనా మీ పేరైనా పెట్టుకోండి, లేకపోతే వేరే కొటేషన్ అయినా పెట్టుకోండి. మీకు నచ్చిన వాళ్ళు ఎవరి పేరైనా పెట్టుకోండి, అది మీ చాయిస్. అది నేనైతే జస్ట్ బాగుంటుందని సింపుల్గా పెట్టాను. అలాగే మధ్యలో అనేది ఒక లవ్ సింబల్ అనేది ఒక ఎమోజీ పెట్టాను, అది మీకు నచ్చిన ఎమోజీ పెట్టుకోండి, లేదా ఎమోజీ యూజ్ చేసుకోండి, కంటిన్యూ చేసేయండి, అది మీ చాయిస్. అలాగే స్టార్టింగ్ చూస్తే 0 పాయింట్ నుంచి ఒక చిన్న, నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక చెప్పడం మర్చిపోయాను, ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో ఉంటుంది, అంటే పార్టికల్ వీడియో టైప్ది బ్లాక్ స్క్రీన్ వీడియో. అది మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే పెడుతున్నాను ఎందుకంటే కొంచెం చూడాలి లుక్గా ఉంటుందని పెట్టాను, లేదంటే స్కిప్ చేసేయండి. ఏం లేదు, ఇక్కడ 3:15 ఉంది కదా, ఇక్కడికి వచ్చి దీన్ని కట్ చేసేయండి. రొటేట్లోకి వెళ్ళండి, ఒక్క నిమిషం, కొంచెం ఫ్రంట్కి వచ్చి రొటేట్లోకి వెళ్ళి 90 చేసుకోండి. అది మైనస్ అయినా ప్లస్ అయినా అది ఏదైనా పర్లేదు. ఫిల్ కంపల్సరీ కొట్టేయండి. కొట్టిన తర్వాత మళ్ళీ బ్లెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి లైట్లోకి వెళ్ళి స్క్రీన్ చేయండి. అంత స్క్రీన్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, ఈ ప్లేయర్ అనేది, ఇది కెమెరా కింద నుంచి ఇక్కడ చిన్న ఉంటుంది, అంటే మనకి స్టార్టింగ్ బ్లాక్ స్క్రీన్ అనేది రివీల్ అవుతుంది కదా, దీన్ని కింద తీసుకురావాలి. మీకు చూడండి అర్థమైంది అనుకుంటున్నాను, దీన్ని కింద తీసుకురావాలి. ఎందుకంటే ఈ బ్లాక్ స్క్రీన్ వీడియో మీద అది కనపడకుండా ఉంటుందని మీకు అర్థం వద్దులే అని చెప్పాల్సిన లేదు. మీకు దీని తర్వాత ఒకేసారి ఫేస్ అనేది రివీల్ అవుతుంది. ముందు మీరు కెమెరా ఆన్ చేసేయండి. అలాగే మనకి కింద డౌన్లోని ఇక్కడ ఉంటుంది, మీకు బాగా డౌన్లో అయితే టెక్స్ట్ ఉంటుంది, రిలిక్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు అనేది ఇక్కడ యూజ్ చేసిన లేయర్స్ అన్నీ ఉంటాయి. కింద నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ పిక్ పైన పిఎన్జీ ఉంటుంది. ఇది చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, జస్ట్ వేరే పిక్స్తో రీప్లేస్ పెట్టుకోండి, మీకు నచ్చిన వాళ్ళదైనా లేదా మీదైనా. నేను ఎగ్జాంపుల్కి దీనికి ఒక మంచి సెట్ అయ్యే పిక్కే చూస్తాలే, ఈ పిక్ సెట్ అవుద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం అనిపించింది. మీరు చూస్తే ఫోటో అనేది పెద్దది అయిపోయింది. ఏం లేదు, చేతి ఫింగర్స్లోకి వెళ్ళండి, చేతి ఫింగర్స్తో చేసుకోండి, లేదంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తే బాగా లేట్ అయిపోద్ది, ఎందుకంటే చేతి ఫింగర్స్తో అయితే సింపుల్గా అయిపోద్ది. ఇలా సెట్ చేసుకోండి, సెంటర్లో పెట్టేసుకోండి, ఒక్కసారి మూవ్ చేయండి, అంటే చేతితో మూవ్ చేసుకోండి, అలా సెట్ అయింది. చూడండి, మనకైతే వీడియో అనేది సెట్ అయిపోయింది, అంటే సింపుల్గా అయిపోయింది అంతే. ఒక్క నిమిషం, మనకు సెట్ అయిపోయింది. దాని తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలో ఒక్క నిమిషం చెప్పడం మర్చిపోయా. అలాగే మనకి ఇక్కడ ఉంది కదా, ఇది కెమెరా అనడానికి మనం ర్యాండమ్ డిస్ప్లేమెంట్ అని ఒక ప్రీసెట్ని హైడ్ చేసాం. ఇది 100 చేసుకుని అప్పుడు మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకుంటే, అంటే మీకు 1080లో అవ్వకపోయినా 720లో చేసుకోండి, 340లో 540లో చేసుకోండి, 360 నుంచే మీకు క్వాలిటీ అనేది డౌన్ అవుతూ ఉంటుందని మీకు ప్రతి వీడియోలో 2-3 వీడియోస్ చెప్పాను, మీకు అర్థం అవుద్దులే. అలా చేసుకోండి, మీకు నచ్చిన క్వాలిటీలో చేసుకోండి. సరే మరి.